ఎప్పుడు హ్యాపీగా ఉండాలంట, అది దేవుని చిత్తమట. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలట, ఇది దేవుని చిత్తమట. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుట కూడా దేవుని చిత్తం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది దేవుని చిత్తం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అద్దుగో స్పష్టంగా చెప్పేశాడు చూడు. పైన చెప్పినవన్నీ చెప్పి ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. అన్నా ఇన్ని చెప్పావు, యాడు గుర్తుంటే? అందుకే ఇంటికి పోయి చదువుకోమని చెప్పా. నీ సరుకు నాకు తెలుసుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సంగతులు మీకు అందించాను. మొట్టమొదటిది, దైవ చిత్తం నెరవేర్చేవాడికి అనుకూరే ప్రయోజనాలు ఏంటి అనేది మాట్లాడాను. దేవుని చిత్తం నెరవేర్చిన నా జీవితం ఎలాగ ఇతరులకు దీవెనకరంగా